ఉడకపెట్టకుండా చాలా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా పునుకులు ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేస్తానండి. ఇప్పుడైతే మనకు ముందు పునుకులకు కావాల్సినవి ఒక్కొక్కటి మనం ఇలా తీసుకుని ఏమేమి వేసుకోవాలి, ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు రెసిపీలోకి అయితే మీకు వెళ్ళిపోదామండి. ఈజీ రెసిపీ అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. దాన్ని చిన్న ముక్కలు మనం కట్ చేసుకుని ఉంచుకోవాలి. పునుకులు అన్నాను కదా, బియ్యం నానపెట్టుకోవాల్సిన పని లేదండి. లేకపోతే అప్పటికప్పుడు మనం కొంచెం ఊరాలి లేకపోతే నానాలి అన్న ప్రాసెస్ కూడా కాదండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు మనం ఏ బియ్యం కూడా నానపెట్టుకోకుండా, దుంపలు కూడా ఉడకపెట్టుకోకుండా ఎలా మనం చేసుకోవచ్చు పునుకులు అన్నది ఇప్పుడు ఇందులో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు కోసేసుకున్నానండి సన్న ముక్కలు. అల్లం మనం కోసుకొని కచ్చాపచ్చాగా దంచుకుని ఉంచుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్తో అంటే వరిపిండి రైస్ ఫ్లోర్తోనే మనం పచ్చి పొటాటోతోనే ఎలా మనం పునుకులు తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్స్